ఏంటండి? డోర్ లాక్ అయిపోయింది. ఇది రావడం లేదు. మాధవ్ గారు గట్టిగా లాగండి. అబ్బా ఎంత లాగినా రావట్లేదండి. సరే కొంచెం వెనక్కెళ్ళి నిలబడండి. అలాగే. సారీ భూమి గారు, నేను అనుకుని పడలేదు, అనుకోకుండా పడిపోయాను. ఇట్స్ ఓకే లేండి, పర్వాలేదు. వెళ్దాం పదండి. మీరు సైడ్కి రండి. అయ్యో భూమి గారు, ఈ డోర్ మళ్ళీ లాక్ అయిపోయిందండి. లాక్ అయిపోతే లాక్ అయిపోనివ్వండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? అదేంటండి అలా అంటారు? మీరు ఆడ, నేను మగ, ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నామంటే బయటున్న లోకం అంతా గగ్గోలు పెట్టేస్తుంది. పెడితే పెట్టనివ్వండి. ఇద్దరం ఎలాగూ కాబోయే భార్యాభర్తలమే కదా. కాబోయే భార్యాభర్తలమే గాని ఇంకా కాలేదు కదండి. ఏమీ కాకుండా ఇలా ఒకే రూమ్ లో ఉంటే ఏదో అయిపోయింది అనుకుంటారండి. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారంటే నన్ను చేయమంటారు? మీకు బొత్తిగా భయం లేదండి. రేపు నలుగురిలో తలెత్తుకుని తిరగాలంటే నాకు ఏదోలా ఉంటుందండి. మాధవ్ గారు, మీ డైలాగ్ నేను వెయ్యాలి. అందరూ ఏమనుకుంటారో అని నేను భయపడాలి. మీరేంటి ఆడపిల్లల భయపడుతున్నారు? అలా కాదండి, ఇప్పటి వరకు నా మీద ఒక మచ్చ కూడా పడలేదు. అందరూ నన్ను రాముడు మంచి బాలుడు అనుకుంటున్నారు. ఇప్పుడు మీతో ఇలా ట్రైల్ రూమ్ లో చూస్తే ఇంకేమైనా ఉందా? మిమ్మల్ని అలా చూద్దామన్నా అలాంటి ఆలోచన కూడా ఏ బుర్రకి తట్టదు. మీరు మరీ అంత కంగారు పడిపోకండి. సరే, హలో, ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని. హలో బాబు, ఇదిగో ఇవన్నీ బిల్లింగ్ పంపించండి. ఈ చీర కూడా. అలాగేనండి. పదండి. ఓపెన్ అయింది, రండి. మీరు ఎంగు కదండి. మా సెలక్షన్ షాపింగ్ అంతా అయిపోయింది. మీది అయిపోయినట్టేనా? ఇవిగో ఎప్పుడో అయిపోయింది. మీ సెలక్షన్ ఏమో గానీ మా సెలక్షన్ మాత్రం గమ్మత్తుగా అయ్యింది. గమ్మత్తుగా అంటే అంటే ఎలా అయింది? అదొక పెద్ద ట్రయల్ రూమ్ కదా. ఏంటి ట్రయల్ రూమ్ లో కథ? అవును శంకరవన్న, ఆ కథ చెప్పాలంటే ఇప్పుడప్పుడే అవ్వదు, కానీ వెళ్దాం పదండి. అందరి షాపింగ్ అయిపోయింది. అలాగే అలైక్య విరూపాక్షలు కూడా బట్టలు తీసుకుంటే బాగుంటుందేమో. వాళ్ళ గురించి మనకెందుకులేండి. వాళ్ళ బట్టలు వాళ్ళు తర్వాత తీసుకుంటారు. మీరేమనుకోకపోతే వాళ్ళు తీసుకునేంత స్తోమతలో ఉన్నట్టు నాకు కనిపించలేదు. మనమో తీసుకోకుండా వాళ్ళు తీసుకోకుండా అలా వదిలేయడం మంచిది కాదేమో అని నా అభిప్రాయం. అలైక్యని నా కూతురులాగే అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు అలైక్య భూమి తోటికోళ్లు కాబోతున్నారు. అక్కా చెల్లెలుగా మెలగాల్సిన వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండాలి. అందుకే ఆ బాధ్యత నేను తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు అంతలా అడుగుతుంటే మేం మాత్రం ఎలా కాదంటాం చెప్పండి. అలాగే కానివ్వండి. జయ, వాళ్ళకి కావాల్సిన చీరలు అవి చూసిరా. ఏమండి, వాళ్ళకి కావలసినవన్నీ తీసేసుకున్నానండి. సరే పదండి వెళ్దాం. అమ్మా, ఇది మనకి చాలా కీలక సమయం. అనుకున్నది జరగలేదు. అది మనసులో లేకుండా వాళ్ళని మెప్పించే విధంగా మన నాటకం పండించాలి. అర్థమైందా? నువ్వు చెప్పావుగా, ఇక నేను చూసుకుంటాను.
అదిగో వచ్చినట్టున్నారు. పద. బాబు, అమ్మ వాళ్ళంతా ఏరే, వాళ్ళకేం కాలేదు కదా? ఒక్కసారి వాళ్ళని చూసే వరకు నాకు మనసులో ఉండదు బాబు. వాళ్ళంతా ఎక్కడా? వాళ్ళు వెనకాల కారులో వస్తున్నారు అత్తయ్య. బాబు, ఒక్క నిమిషం. అమ్మా లేఖ్య, వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. సరే. పాపం, కుటుంబం అందరికీ ఏదో అయిపోయిందని వీళ్ళు కంగారు పడిపోతున్నారు. కాసేపు మీరందరూ ఇక్కడే ఉండండి అమ్మా. ఇక్కడే ఆగాల ఎందుకు? చెప్తానమ్మా. మీ అందరికీ ఏం కాలేదు కదా? ఎలాంటి దెబ్బలు తగల్లేదు కదా? మాకేం దెబ్బలు తగలలేదు కానీ నువ్వేంటి వడదెబ్బ తగిలినట్టు అలా వణికిపోతున్నావు? మీ అందరికీ ప్రమాదం జరిగిందని రాఘవ బాబు చెప్పగానే మేమెంత కంగారు పడిపోయామో తెలుసా అమ్మా? ఎంత బాధపడ్డామో తెలుసా? బాధపడ్డావా లేకపోతే బాగానే జరిగిందని సంతోషపడ్డావా? అంత మాట అంటారేంటండి? కుటుంబానికి ఏమైనా అయితే సతమతమైపోతాం కానీ సంతోషపడతామా? అయిన వాళ్ళకి ప్రాణాపాయం ఎదురైందని తెలిస్తే అదిరిపడతాం కానీ అమ్మయ్య అని కుదుట పడతామా? ఏంటో వీళ్ళు కొత్తగా ఆయన వాళ్ళు అరిటాకులు అని ఏవేవో మాట్లాడుతున్నారు. అమ్మ తులసమ్మా, నీకు మేము అయిన వాళ్ళుగా కనిపించకపోవచ్చు, కాని మాకు మాత్రం అన్నీ మీరే కదమ్మా. అందుకే మీకు ప్రమాదం జరిగిందని తెలియగానే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు అనిపించిందమ్మా. కలిసిపోయినా బాగుండేది. ఆ పాపిష్టి కళ్ళకి ఈ ఓవర్ యాక్షన్ చూసే బాధ తప్పేది. అక్క, ఏంటిదంతా? మీకేమైపోయిందో అని వాళ్ళు అంతలా అల్లాడిపోతూ ఉంటే మీరేమో వాళ్ళని అంతలా తీసి పారేస్తున్నారు. మన గురించి బాధపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు సంతోషపడాలి కానీ ఇలా చేదరించుకోకూడదు.